శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయము 18, 19, 20వ శ్లోకములో త్వమచ్చరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిదానం త్వమవ్యయ శాశ్వత ధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతో మే. నీవు పరబ్రహ్మమువు, తెలిసికొనదగిన వాడవు, ఈ ప్రపంచమునకు మూల కారణుడవు, నాశరహితుడవు, శాశ్వత ధర్మరక్షకుడవు, సనాతన పురుషుడవు అని నా హృదయము పలుకుచున్నది. అనాది మధ్యాంతమనంత వీర్యం అనంతబాహుం శశిసూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. ఆది మధ్యాంతరహితుడవును, అనంత వీరుడవును, అనంత బాహుడవును, చంద్రసూర్య నేత్రుడవును, అగ్ని సమాన ముకుడవునూనై స్వప్రకాశముతో లోకమంతటినీ వెలిగించుచున్న నిన్ను కాంచుచున్నాను. ద్యావా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశచ్చ సర్వాః దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్. దిక్కులతో కూడా భూతరాళమంతయు నీ ఒక్కడవే నిండి ఉన్నావు. ఉగ్రమును అద్భుతమునైన ఈ నీ స్వరూపమును చూచి మహాత్మా ముల్లోకములు గజగజలాడుచున్నవి.